ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ దినము మనసానందకరమైన దినము. ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్ములను ఆనందింపజేయు దినము. అదేమంటే మిమ్ములను దుఃఖపరిచి ఏదైనా విచారము కలుగజేసి ఉంటే ఆ కార్యమును మార్చి మిమ్మల్ని సంతోషింపజేయును. ఎందుకంటే యేసు మీ మీద ప్రేమ అక్కర కలిగిన ఒక దేవుడు. నా పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఇష్టపడే దేవుడు. కనుక మనం ఎప్పుడూ ఒక కార్యములో జాగ్రత్త కలిగి ఉండాలి. అదేమంటే గ్రహింపు కలిగిన ఒక హృదయము మనకు అవసరము. ఒక తప్పు చేస్తే హృదయంలో గ్రహింపు కలుగుతుందా? తప్పు చేసి తిని ఇలా మాట్లాడి తినే అన్న గ్రహింపు కలుగుతుందా? కొందరికి ఆ గ్రహింపే కలుగుటలేదు. చూశారు కదా, కొన్ని దావాలను విచారించినప్పుడు వీరు హత్య చేశారు, చిన్నపిల్లల్ని కూడా మానభంగము బలాత్కారము చేసి హత్య చేశారు. వారిని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకుని వస్తే నవ్వుతూ వస్తారు. ఒక నేరం చేశాము అన్న గ్రహింపు ఉండదు. చూశారా, ఈ దినాలలో ఇలాంటి గ్రహింపు లేని హృదయం అనేకులలో వచ్చి ఉన్నది. అందువల్ల మనం తప్పు చేశాము, ఒక తప్పు జరిగినది అన్న గ్రహింపు లేకుండా తెగించి ధైర్యంగా చేసే ప్రజలు ఉన్నారు. అయితే మనం అలా ఉండకూడదు. మనం ఎప్పుడు ఒక గ్రహింపు కలిగిన వారముగా ఉండాలి. దానికేం చేయాలంట చూడండి. 119వ కీర్తన 73వ వచనములో, దేవా, నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచెయ్యుము. దేవుని ఆజ్ఞలు బైబిల్లో దేవుడు వ్రాసి ఇచ్చారు కదా. అనేక వాగ్దానములు ఉన్నవి, అనేక నడిపించు ఆలోచనలు ఉన్నవి, అనేక ఆజ్ఞలు మనము గైకొను ఆజ్ఞలు ఇందులో వ్రాయబడి ఉన్నవి. అబద్ధమాడరాదు, అబద్ధపు సాక్ష్యము పలుకరాదు, దొంగతనము చెయ్యరాదు, ఇచ్చలో ఉండరాదు. ఇలా అనేక కార్యములు దేవుడు వ్రాసి మీరు ఇలాగే జీవించాలి, ఈ ఆజ్ఞల ప్రకారం జీవించాలని చెప్పి ఉన్నారు. ఈ ఆజ్ఞలను మనం ధ్యానించి మనలో ఉంచుకున్నప్పుడు ఒక చిన్న తప్పు మనము చేసినను గ్రహింపు కలిగిన హృదయము మనలో కలుగును. ఆత్మదేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడి గ్రహింపజేయును. అది గ్రహించి ఉన్నారా? నేను గ్రహించి ఉన్నాను. చిన్న తప్పు చేసినను కూడా సమాధానము అలాగే బాధింపబడి డిస్టర్బెన్స్ కలుగును. కనుక ఎందుకని అనుకున్నప్పుడు ఆత్మదేవుడు గ్రహింపజేయును. ఈ స్థలములో నీవు నడుచుకున్నది తప్పు, నీవు ఇలా మాట్లాడిన విధము తప్పు, నేను ఇలా చెప్పాను కదా, నీవు ఇలా నడుచుకున్నావు. ఆ వేదవాక్యము ఆజ్ఞలను జ్ఞాపకము చేసి దేవుడు మనల్ని గ్రహింపు గలవారిగా చేయుదురు. ఇదే మంచి ఆరోగ్యమైన జీవితమునకు చాలా అవసరము. గ్రహింపు కలిగిన ఒక హృదయము. కొందరు ఏ తప్పు చేసినను సరే, ఎందరినో గాయపరిచినను, ఎన్ని తప్పులు చేసినను గ్రహింపే లేకుండా చాలా అలాగే పరిశుద్ధునిగా మాట్లాడతారు, నడుచుకుంటారు. చూశారా, అది చాలా ఆపదైనది. ముగింపులో నరకమునకు సూటిగా మనలను నడిపించును. అయితే మనలో ఒక గ్రహింపు కలిగితే, అయ్యో నేను తప్పు చేసి తిని అని చెప్పి వెంటనే ఆత్మదేవుడు మనల్ని సరిచేసి పరిశుద్ధపరచి ఇంకొకసారి ఈ తప్పు చెయ్యకుండున్నట్లు మనల్ని నడిపించును. ఈ గ్రహింపు కలిగిన హృదయం ఎప్పుడు కలుగుతుందంటే ఆజ్ఞలను గైకొనున్నప్పుడు, ఈ వాక్యం ధ్యానించినప్పుడు. కనుక యెహోవా వాక్యమును ధ్యానించి ఆయన ఆజ్ఞలను తెలుసుకోవాలి. ప్రతిదినం ఒక్క ఆజ్ఞనైనా చదివి తెలుసుకోనుడి. దేవుడు ఏమి ఇష్టపడుచున్నారు అన్నది అలా చేస్తారా? ఊరికే పేరుకు కీర్తనలు చదవడము, సామెతలను చదవడము, దానికి పైన వేరే ఏమీ చదవడము లేదు. అలా కాదు. ప్రభువైన యేసు జీవిత చరిత్ర, ఆయన మాట్లాడిన విధములు, కొండ మీద ప్రసంగమును అధికముగా చదవండి. అధికముగా మన హృదయంలో నాటుకోవాలి. అపోస్తలుడైన పౌలు పత్రికలో వ్రాసినటువంటి మాటలు అవన్నీయు విశ్వాసులు ఈ దినములలో యేసుని వెంబడించువారు గైకొనవలసిన ఆజ్ఞలు వ్రాసి ఇచ్చినారు. ఇవన్నీ చదివి తెలుసుకోవాలి. దేవా, నీ వాక్యము నేను బాగా తెలుసుకోవాలి, నేను గ్రహింపు కలిగిన వానిగా ఉండునట్లు ఆసక్తిగా ప్రార్థించండి. అదే మీ ఆత్మకు భద్రత, మీ భవిష్యత్కాల ఆశీర్వాదమునకు అదే చాలా ముఖ్యము. అలాగే ప్రార్థన చేయండి. దేవా, మీ యొక్క ఆజ్ఞలను నేను తెలుసుకోవాలి, నన్ను గ్రహింపుగలవానిగా మార్చు ఆజ్ఞల కొరకు స్తోత్రములు. దానిని తెలుసుకొనున్నట్లు నాకు కృపనివ్వండి. నేనెప్పుడు తప్పులను గ్రహించి దిద్దుకొను వానిగా, నేను మారుమనసు పొందిన వానిగా, సమర్పణ కలిగిన దానిగా ఉండునట్లు నాకు సహాయం చేయుడి. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.